ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటకు లాగాలని ఫోకస్ పెడుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేయాలని, ఆయన లొసుగులు బయట పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖలు ఇవ్వడంతో వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్దపీట వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 వరకు ఏపీఎండీసీ సంస్థలో కేవలం 58 మాత్రమే ఉద్యోగులు ఉండేవారని, పెద్దిరెడ్డి చేతికి గనుల శాఖ వచ్చిన తరువాత ఆ సంస్థలో సుమారు 400 మందికి పైగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేరారని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఆరోపించారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఫార్సు లేఖలు తీసుకువచ్చి ఏపీఎండీసీ సంస్థలో ఉద్యోగాల్లో చేరారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అర్హతలు లేకున్నా వందల మందికి ఆ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని, చాలా మందికి 70,000 నుంచి 80,000 రూపాయల జీతం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎండీసీలో తొలుత ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి, తరువాత వచ్చిన ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన వైసీపీ సానుభూతి పరులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కోసం పనిచేసిన ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన వారు కడప జిల్లాకు చెందిన వారని టాకు. ఏపీఎండీసీలో జరిగిన అవకతవకల గురించి విచారణ జరిపిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని, మింగేసిన డబ్బులు వారి నుంచి కక్కించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు.